ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నంలో నగర శాఖ, జిల్లా శాఖలకు సంబంధించిన కోఆప్షన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఆదేశాలతో విశాఖ, విజయనగరం జిల్లాల ఎన్నికల అబ్జర్వర్గా నియమితులైన శ్రీ గువ్వల శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కోఆప్షన్ కార్యక్రమం నిర్వహించబడింది. సందర్భంగా మహిళా విభాగం, నర్సింగ్ విభాగం, అలాగే విమ్స్ హాస్పిటల్కు సంబంధించిన ప్రత్యేక విభాగాల కోఆప్షన్ ప్రక్రియను కూడా పండుగ వాతావరణంలో పూర్తి చేశారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ధర్మాల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సజావుగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణేనని తెలిపారు. పీఆర్సీ బకాయిలు, వేల కోట్ల రూపాయలు పేరుకుపోయిన బకాయిల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ సమస్యలకు స్పష్టమైన పరిష్కార మార్గం చూపుతున్నారని, అలాగే ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి పీఆర్సీ, సిపిఎస్ పే రివిజన్ బకాయిల పరిష్కారానికి ప్రభుత్వ భూముల కేటాయింపు అంశాలపై వినతి పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 11న జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చ జరిపి ఉద్యోగుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. నా పేరు డి రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు. మరి ఈరోజు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నగర శాఖ మరియు జిల్లా శాఖలో ఉన్నటువంటి ఖాళీలను కోఆప్షన్ పద్ధతి ద్వారా పూర్తి చేయుటకు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారు ఆదేశాలతో మరియు వారి ఆశీస్సులతో విజయనగరం జిల్లా అధ్యక్షులైనటువంటి ఎలక్షన్ అబ్జర్వర్గా నియమించబడినటువంటి శ్రీ పువ్వల శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈరోజు ఈ నగర శాఖ, జిల్లా శాఖ కోఆప్షన్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా విభాగం, నర్సింగ్ విభాగం, విమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సెపరేట్ విభాగం కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో పూర్తి చేయడం జరిగినది. మరి మా రాష్ట్ర అధ్యక్షుల వారి కోసం ఎవరికి ఏ ఉద్యోగి కూడా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కోసం అనునిత్యం కూడా పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకులు కెఆర్ సూర్యనారాయణ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమంతా కూడా ఎంతో గర్వపడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ నాయకుడన్నా కూడా మనకి పిఆర్సీ బకాయిలు రావాలి అంటే, లేదు 35 కోట్ల పేరుకుపోయిన బకాయిలు రావాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మా బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి చేతులు దులుపుకునేటువంటి ఈ రోజుల్లో ఆ బకాయిలు వచ్చే విధంగా ప్రభుత్వంతో పోరాడుతూ ప్రభుత్వానికి, ఉద్యోగులకి కూడా పరిష్కార మార్గం కూడా తెలిపేటటువంటి ఏకైక నాయకులు మా రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 175 మంది ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలందరికీ కూడా ఈ రోజు నుంచి మా పేరుకుపోయిన బకాయిల మీద, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగుల మీద, మా పే రివిజన్ మీద, అదేవిధంగా ఎన్నో నెలలు బట్టి మేము పెట్టినటువంటి ప్రపోజల్ అయినటువంటి మాకు బకాయి ఉన్న డబ్బులకి ప్రభుత్వ భూమిని ఇచ్చే విధంగా ఏదైతే మా సంఘం నుంచి ప్రపోజ్ చేశామో అది కూడా ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా కలిసి ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఈ 4 అంశాలు కూడా పెట్టి దానిపై తగు చర్యలు తీసుకోవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారితో సహా 175 మందికి కూడా వినతి పత్రాలు ఇచ్చి ఆ విధంగా మా బకాయిలు తీర్చివేయాలని, అదేవిధంగా అసెంబ్లీలో అది చర్చకు రావాలని, వీలైనంత తొందరగా దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేశారు. మరి రేపటి నుంచి విశాఖపట్నమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ఇదే కార్యక్రమం మీద దృష్టి పెడుతుంది. మరి ఈ బకాయిల మీద కానీ, ఈ హౌస్ సైట్స్ మీద కానీ
మిగతా ఏ సంఘం కూడా ఈ రోజు వరకు మాట్లాడలేని పరిస్థితి. మన ఒక్క సంఘమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాత్రమే దీని మీద మాట్లాడుతూ ఉంది. మరి రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమం ద్వారా మీ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ప్రతి ఉద్యోగి కూడా చేరవేయబడుతుంది. తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒకటే కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరపున, ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల తరపున పోరాడుతుంది అని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం ప్రణాళిక రూపొందించడం జరిగింది.